వేసవి దుక్కులు ప్రారంభమైన నేపథ్యంలో మన రైతు సోదరులకు ఎటువంటి సలహాలు ఇస్తారు? వేసవిలో ముఖ్యంగా భూమిని ఏ రకంగా చదును చేసుకోవాలంటారు? ఇక్కడ మనము ఆంధ్రప్రదేశ్‌లో చూసుకున్నట్లయితే దాదాపు 65% అంతా కూడా వర్షాధార వ్యవసాయం సాగులోనే ఉందన్నమాట. ఇప్పుడు మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే రాయలసీమ ప్రాంతం అయితేమి, తర్వాత ప్రకాశం జిల్లాలో కూడా బెట్ట పరిస్థితులు అనేటివి కామన్‌గా ఉంటాయి. ఇప్పుడు ఏమంటే గత 3 సంవత్సరాలుగా అంటే 2020 సంవత్సరము, 2021, 2022 సంవత్సరాలు లానినో కండిషన్స్ అని ఎక్కువ వర్షాలు వచ్చాయి. దానివల్ల భూగర్భ జలాలు కూడా పెరిగినాయి. ఇప్పుడు ప్రిడిక్షన్స్ ఏమంటే 2023 అనేది ఎల్‌నినో సంవత్సరంగా వస్తుంది. దానివల్ల దాదాపుగా ఓన్లీ 80% వర్షం అనేది వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి రైతులందరూ కూడా ముందుగానే ప్రిపేర్ అయ్యేవాళ్ళు. అంటే ఈ సంవత్సరం డ్రౌట్ వస్తుంది, బెట్ట పరిస్థితులు వస్తాయి కాబట్టి ఏ విధంగా సన్నద్ధం కావాలంటే ముఖ్యంగా తొలకరి వర్షాలు పడిన వెంటనే లోతు దుక్కులు అనేటివి చేసుకోవాలి. లోతు దుక్కులు ఏ విధంగా చేసుకోవాలంటే వర్షం పడిన తర్వాత ఈ సబ్సాయిలర్ అనేది ఉంది, దాన్నే చిజిల్ ప్లవ్ అంటారు. దాన్ని 2 మీటర్ల దూరంలో వాలుకు అడ్డంగా గాన లోతు దుక్కులు గాన చేసుకున్నట్లయితే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ లోతు దుక్కులు చేసుకున్నట్లయితే వర్షపు నీటిని అంతా కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. అదే కాకుండా మనకు ఈ లోతు దుక్కులు చేసేదానివల్ల ఎక్కడైనా అంటే పంట తెగుళ్ళు కారకాలైనటువంటివి అలా పురుగులు అన్నీ కూడా భూమిలో ఉండే అన్నీ కూడా ఎండకు వేడిమికి ఎక్స్పోజ్ అయ్యి చనిపోయేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ లోతు దుక్కుల వలన వర్షపు నీటి యాజమాన్యం చేసుకోవచ్చు. తర్వాత తెగుళ్ళు పురుగులు ఉధృతి కూడా సాధ్యమైనంత వరకు తగ్గించుకోవచ్చు. సార్, అంటే ఇప్పుడు సీజన్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? రైతులు ముఖ్యంగా ఎప్పుడు సేద్యం పనులు ప్రారంభించాలి? వేసవిలో పొలాల్లో ఎటువంటి సేద్యం మామూలు దుక్కి కానీ లేదా ఇంకోటి కానీ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి? రైతులు ముఖ్యంగా ఇప్పుడు మే నెల ఆరంభమవుతుంది కాబట్టి తొలకరి వర్షాలు సమ్మర్ షవర్స్ అనేటివి వస్తూ ఉంటాయి. సమ్మర్ షవర్స్ వచ్చిన వెంటనే రైతు సోదరులంతా కూడా ముందు భూసార పరీక్షలు అనేటివి చేసుకోవాలి. అంటే భూమి నేలను తీసుకునేసి భూసార పరీక్షా కేంద్రంలో ఇచ్చి భూమిలో ఏమేమి న్యూట్రియంట్స్ ఉన్నాయి అనేది టెస్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఈ లోతు దుక్కులు అనేటివి కూడా చేసుకోవాలి. అంటే ఈ భూసార పరీక్ష వల్ల లభ్యమయ్యే పోషకాలన్నీ కూడా తెలుస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా ఎరువులన్నీ కూడా ఎరువులు పశువుల ఎరువులు అన్నీ కూడా పశువుల ఎరువు అనేది ఖచ్చితంగా రైతు సోదరులు ఒక 5 టన్నులు ఒక హెక్టార్కి గాన వేసుకున్నట్లయితే భూమి భౌగోళిక పరిస్థితులు బాగా మెరుగయ్యి వర్షపు నీరు యాజమాన్యం కూడా సద్వినియోగం చేసుకునేసి పంటలు దిగుబడికి బాగుంటుంది. దాంతోపాటు రసాయనిక ఎరువులు కూడా లభ్యమయ్యే నత్రజని కానీ భాస్వరం కానీ పొటాష్ కానీ ఎంతవరకు ఉంది మన భూమిలో అనేది కూడా టెస్ట్ చేసుకొని దానికి అనుగుణంగా భూసార పరీక్షలకు అనుగుణంగా రైతులు కూడా ఈ పోషకాల ఎరువులు కూడా యాజమాన్యం చేపట్టుకోవాలి. అంతేకాకుండా రైతుల సోదరులంతా కూడా ఈ లోతు దుక్కులు అనేది చిజిల్ నాగలితో చేసుకోవాలా, లేదు చిజిల్ నాగలి లేకపోతే 5 మడకల గొర్రు కానీ మౌల్డ్ బోర్డ్ ప్లవ్ కానీ డక్ ఫుట్ కల్టివేటర్ అంటారు, మౌల్డ్ బోర్డ్ ప్లవ్ అంటారు. దాంతో కన్నా లోతు దుక్కులు కానీ చేసుకున్నట్లయితే వర్షపు నీరంతా కూడా సద్వినియోగమయ్యి పంట బెట్ట పరిస్థితులు వచ్చినా కానీ కొంతవరకు తట్టుకుంటుంది అన్నమాట. అది కొన్ని లోతు తక్కువగా ఉండే నెలల్లో ఈ లోతు దుక్కులు అనేవి కంపల్సరీగా చేసుకున్నట్లయితే రైతులు కొంతవరకు పంట నష్టాన్ని నివారించుకునేసి ఎక్కువ దిగుబడులు సాధించేదానికి ఆస్కారం ఉంది. అదే కాకుండా కొన్ని ప్రాంతాల్లో ఏమంటే ఎక్కువ నీరు కూడా వర్షాలు వచ్చినప్పుడు లోతు తక్కువగా ఉండేదాని వల్ల పంట చచ్చిపోవడం జరుగుతుందన్నమాట, ఎక్కువ నీళ్ళు నిలవండి. అటువంటి ప్రదేశాల్లో కూడా మనము ఈ సబ్సాయిలర్ గాన చేసుకున్నట్లయితే ఈ ఎక్కువ వర్షం కూడా భూమిలోకి ఇంకిపోయి పంటను ఎక్కువ నీటి ఉండేదాని వల్ల కొంతవరకు నష్టాన్ని నివారించుకునేసి ఎక్కువ దిగుబడులు తీసుకోవచ్చు. ముఖ్యంగా నువ్వు పంటలు అయితే వర్షాలు ఎక్కువైనప్పుడు నువ్వు పంట చచ్చిపోతుంది. దాన్ని నుంచి అధిగమించాలంటే ఏమంటే ఈ సబ్సాయిలర్తో కొంతవరకు లోతు దుక్కులు చేసుకున్నట్లయితే ఎక్కువ వర్షం పడినా కానీ భూమిలోకి ఇంకిపోయి పంటను చచ్చిపోకుండా కొంతవరకు కాపాడుకొని ఎక్కువ దిగుబడులు సాధించుకోవడానికి అవసరం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులంతా కూడా తప్పనిసరిగా భూసార పరీక్షలు చేసుకోవాలి. తర్వాత తొలకరి వర్షాలు వచ్చిన తర్వాతనే లోతు దుక్కులు చేసుకునేసి అంటే వర్షాకాలం ఇంకా మామూలుగా జూన్ మొదటి వారంలో ఋతుపవనాలు వస్తాయి కాబట్టి మనకు ఒక వారం రోజుల్లో వ్యవధిలో 50 నుంచి 60 మిల్లీమీటర్ల వర్షం వచ్చినప్పుడే మనము పంటను విత్తుకోవడం చేయాలి. అంటే తొలకరి వర్షాలు ఒక రోజు 30 mm పడితే వెంటనే విత్తనాలు వేయకూడదు అనమాట. అంటే ఋతుపవనాలు ప్రారంభమైన తర్వాత వారం రోజుల వ్యవధిలో 50 నుంచి 60 మిల్లీమీటర్ల వర్షపాతం వస్తేనే పంట ఆ తర్వాతనే విత్తుకుంటే మనకు భూమిలో సరైనంత తేమ ఉంటుంది కాబట్టి
మనకు మొలక శాతం కూడా పెరిగి అధిక దిగుబడులు వచ్చేదానికి ఆస్కారం ఉంది. వేరుశెనగ, కంది, ఆముదం కూడా ఈ మధ్య కాలంలో విపరీతంగా సాగవుతున్న పరిస్థితి. ఈ రెండు దానిలో యొక్క వ్యత్యాసం ఏంటి? ఈ సేద్యంలో కానీ ఏదైతే వీటిలో యొక్క తేడాలు నల్ల నేరేగడి భూముల్లో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు, అదేవిధంగా మీ ఎర్ర నేలల్లో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు? ముఖ్యంగా మనకు వర్షాధార ఎర్ర నేలలు, వర్షాధార నల్లరేగడి నేలలు అనేటివి ప్రముఖంగా వర్షాధార వ్యవసాయంలో ఉన్నాయన్నమాట. ఈ వర్షాధార నల్లరేగడి నేలలో మనము వర్షాలు అంటే ఋతుపవనాలు ఆరంభమైనప్పుడు అదే వారం నుంచి 10 రోజుల వ్యవధిలో 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతం వచ్చినప్పుడే మనము పంట అనేది విత్తుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇదే ఎర్ర నేలలో అయితే 50 నుంచి 60 మిల్లీమీటర్లు వారం నుంచి 10 రోజుల వ్యవధిలో వర్షం పడినప్పుడే ఋతుపవనాలు ఆరంభమైన తర్వాత పంటలు అనేది విత్తుకోవాలి. ఏ రకమైన నేలన్నా కానీ భూసార పరీక్ష అనేది తప్పనిసరిగా చేయించుకోవాలి. లోతు దుక్కులు నల్లరేగడి నేలలు అవుతాయేమి, ఎర్ర నేలలు అవుతాయేమి, ఈ సబ్సాయిలర్తో గాన ఒకసారి లోతు దుక్కులు కానీ చేసుకున్నట్లయితే 2 రకాల నేలల్లో కూడా ఈ లోతు దుక్కుల వల్ల వర్షపు నీరు అంతా కూడా భూమిలోకి ఇంకి పంటను బెట్టనకు గురి కాకుండా కొంతవరకైనా మెరుగైన దిగుబడులు సాధించేదానికి ఆస్కారం ఉంది. ఈసారి ఏమో ఎల్నినో ఎఫెక్ట్ అన్నారు, వర్షాలు కొంత తక్కువ వచ్చే అవకాశం ఉందన్నారు. ఈసారి రైతులు పంటలు ఏ సమయంలో సాగు చేసుకోవాలి, పంటలు విత్తుకోవడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా 2023 సంవత్సరం అనేది ఎల్నినో ఇయర్ అని అంటున్నారు. అంటే ఎల్నినో ఇయర్లో వర్షం కొంచెం తక్కువ వస్తుంది, బెట్ట వచ్చేదానికి కూడా ఉంది. కాబట్టి రైతులు ముందస్తుగానే అంటే బెట్ట వస్తుంది అంటే దానికి బెట్టను తట్టుకునే రకాలు అవుతాయేమి, బెట్టను తట్టుకునే పంటలు ఆ వర్షపాతానికి అనుగుణంగా పంటలు ఎంపిక చేసుకోవాలి. బెట్టను తట్టుకునే రకాలు కూడా ఎంపిక చేసుకోవాలి. తర్వాత ఒకే పంట విత్తుకోకూడదు. రైతు సోదరులంతా కూడా అంతర పంటలు విత్తుకోవాలి. ఇప్పుడు మనము రాయలసీమలో ప్రధానంగా వేరుశెనగ, కంది అనేది అంతర పంటగా విత్తుకుంటారు. అట్లే ప్రతి ఒక్క పంటలోనూ ఒకే పంట విధానాన్ని విత్తుకోకన్నా అంతర పంటలుగానే సాగు చేసుకోవాలి. తర్వాత వర్షపు నీటి యాజమాన్యం, బెట్ట పరిస్థితులు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి లోతు దుక్కులు చేసుకోవాలి. పంట వేసిన తర్వాత కూడా మధ్యలో పంటల మధ్యలో కూడా మనము ఈ తల్లిసాలు కానీ గొడ్డుసాలు కానీ అంటారు, కన్జర్వేషన్ ఫర్రోస్ అంటారు. ఆ ఫర్రోస్ కానీ వేసుకున్నట్లయితే పడిన వర్షం అంతా కూడా సద్వినియోగమయ్యి మొక్కలకన్నీ బాగా అందుబాటులోకి వచ్చి ఎక్కువ దిగుబడులు వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి రైతు సోదరులంతా కూడా వర్షపు నీటి యాజమాన్యాన్ని తప్పకుండా పాటించాలి. అదే కాకుండా ఇప్పుడు ఈ ఎండాకాలంలో కూడా ఫారం పాండ్లు ఉంటే కానీ ఫారం పాండ్లో ఉన్నా కానీ దాన్ని శుద్ధి చేసుకునేసి దాంట్లో వర్షపు నీరు వచ్చేదానికి కాలువలన్నీ కూడా శుద్ధి చేసుకుంటే ఒకవేళ వర్షం పడినా కానీ పడిన వర్షం ఎక్కువ వస్తే కూడా ఫామ్ పాండ్లోకి వస్తుంది. కాబట్టి బెట్ట గురి అయినప్పుడు ఆ ఫామ్ పాండ్లో నుంచి కూడా ఒక తడి నీళ్ళు ఇచ్చుకున్నట్లయితే మనము ఈ ఎల్నినో ఇయర్ అయినా కానీ కొంతవరకు రైతు సోదరులు దిగుబడులు తీసుకొచ్చేదానికి ఆస్కారం ఉంది. అంటే వచ్చే సీజన్లో ముఖ్యంగా వేరుశెనగ కానీ వేరుశెనగ ప్రత్యామ్నాయ పంటలని ఎటువంటి రకాలు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి? ఈ పరిశోధన కేంద్రంలో ఏమైనా రైతులకు ఉపయోగంగా ఉన్నాయండి? ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో వేరుశెనగ అనేది ప్రధానమైన పంట కాబట్టి మా పరిశోధనా స్థానంలో బెట్టను తట్టుకునే రకాలైనటువంటి TCGS 1694 దాన్నే విశిష్ట అంటారు. అది కూడా బాగా బెట్టను తట్టుకునేసి పంట దిగుబడులు కూడా బాగా వస్తాయి. ఈ రకం కూడా మా దగ్గర రైతు సోదరులకి అందుబాటులో ఉంది. తర్వాత చిరుధాన్యాలైనటువంటి కొర్ర, సజ్జ పంట అవి కూడా ABV 04 అనే సజ్జ రకం కూడా మా దగ్గర బాగా ఐరన్ రిచ్ ఉంటుంది. దాన్ని బయోఫర్టిఫైడ్ వెరైటీ అంటారు. అది కూడా విత్తనాలు మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులు ఆముదం విత్తనాలు ఇక్కడ మాకు అనంతపురంలో లభ్యమయ్యేది లేదు. అదే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్ రీసెర్చ్ అనే హైదరాబాద్ వారి దగ్గర ICH 66 అని ఆ రకం DCH రకాలు కూడా అక్కడ అందుబాటులో ఉన్నాయి. హైబ్రిడ్స్ అన్నీ కూడా అక్కడి నుంచి కూడా రైతు సోదరులు తెప్పించుకోవచ్చు. జూన్, జూలై నెలలో ఎప్పుడు విత్తనం వేసుకుంటే రైతులు కొంత అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంది, లాభదాయకంగా పంటలు ఉండే అవకాశం? వేరుశెనగ అయితే వర్షాలు పడిన తర్వాత అంటే జూన్ 15 తర్వాత జూలై 30 లోపలనే వేరుశెనగ అనేది విత్తుకోవాలి. అంటే జూలై 30 తర్వాత విత్తుకుంటే దిగుబడులు తగ్గిపోతాయి. కాబట్టి రైతు సోదరులు ఋతుపవనాలు వచ్చిన వెంటనే అంటే జూన్ 15 తర్వాత రైతు సోదరులు కానీ వేరుశెనగ అన్ని పంటలు అంటే ప్రధానంగా ఖరీఫ్లో సాగులు చేసే పంటలన్నీ కూడా
జూన్ 15 తర్వాత అంతా కూడా వర్షం పడిన వెంటనే ఎప్పుడైనా విత్తుకోవచ్చు. సో ఖరీఫ్ కాలం అంతా జూన్ టు సెప్టెంబరే కాబట్టి వర్షాలు మనకు పడిన జూన్ 15 తర్వాత ఎప్పుడైనా విత్తుకుంటే సరిపోతుంది. వర్షాభావాన్ని బెట్టను తట్టుకునేటువంటి రకాలను రైతులు ఎంచుకొని ఖరీఫ్లో సాగు చేస్తే పూర్తి స్థాయిలో పంట దిగుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తారు. ముఖ్యంగా వేసవి దుక్కులు ఏదైతే లోతు దుక్కుల ద్వారా వర్షపు నీటిని పొలాల్లో నిలుపుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రవితేజతో ప్రవీణ్, HM టీవీ, రేకులకుంట వ్యవసాయ పరిశోధన కేంద్రం నుంచి.